ఉండి నియోజకవర్గం ఆక్విల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఆయన మొదటిసారి చెప్పండి, ఏ విధంగా సాగుతుంది? క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కంచుకోట్లకి పివిఎల్ నరసింహరాజు బేట్లు కొట్టబోతున్నారా? ఎలా ఉంటుంది అసలు? ముఖ్యంగా ఈ కుప్పనపూడి గ్రామం తెలుగుదేశానికి కంచుకోట లాంటిది. అలాంటిది జగన్ గారు వచ్చిన తర్వాత ఎవరైతే కాపుల్లో వెనకబడి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి కాపు నేస్తం ఇచ్చారు. అలాగే వాళ్ళ పిల్లలకు చదివిస్తున్నారు. ఈ పథకాలన్నీ చూసిన తర్వాత మరి వాళ్ళలో కూడా మార్పు వచ్చి ఈరోజు మేము ఏదో ప్రచారానికి వచ్చినట్టు లేదు, ఏదో విజయోత్సవంతో నెగ్గిన తర్వాత ఊరేగింపుకి వచ్చినట్టుగా ఉంది. అలాగా మహిళలందరూ కూడా ముఖ్యంగా ఎదురొచ్చి పూలు జల్లి హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ మార్పు చూస్తూ ఉంటే ఇంకా ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. దీన్ని ఇంకెవరూ ఆపలేరు. ఇది ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇలా పథకాలన్నీ కూడా మహిళలకు ఇస్తున్నారు కాబట్టి రాజ్యాధికారంలో కానివ్వండి, పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, మహిళలకు ఇస్తున్న స్థానాలను చూసి ఇలా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనకి ముఖ్యమంత్రి గారు మరి ఎంపీ సీటు కూడా ఇలా ఒక బీసీ మహిళకి, చదువుకున్న బీసీ మహిళకి ఇచ్చి మరి ఇవాళ బీసీలకు కూడా రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తున్నారన్న సంగతి ఇవాళ ప్రజలందరూ గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అన్ని వర్గాల వరకు కూడా న్యాయం జరుగుతుంది. మరి ఓసీల్లో కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళు కూడా ఈబీసీ నేస్తం కింద మరి ఆయనకు కూడా పథకాలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి జగన్ గారిని చూసే ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా మరి మహిళలు విపరీతంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రఘురామకృష్ణ లాంటి వ్యక్తులు ఇక్కడ ఆల్రెడీ అభివృద్ధి జరగలేదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకం జరిగిందని చెప్పని విమర్శలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని ఏం చూస్తారు? ఇలాంటి విమర్శలు ప్రజలు పట్టించుకుంటారంటారా? అలాంటి వారికి పట్టం కడతారంటారా? ఇవాళ రఘురామకృష్ణ మాటలను విశ్వసించేలాగా ఎవరు లేరండి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద 5 సంవత్సరాల కింద ఎంపీగా నెగ్గి ఎప్పుడూ కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలో కూర్చొని మరి రచ్చబండ చేసుకుంటానే కాలం గడిపెట్టి తప్పించి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ గ్రామంలో కూడా మేము అనేక రోడ్లు వేసాం. మరి మెయిన్ రోడ్డు కూడా సీసీ రోడ్లు కూడా వేయటం జరిగింది. డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. దీనికి చేర్చే 74 ఎకరాల్లో మరి జగనన్న కాలనీ, మరి ఈ జిల్లాలో ఎక్కడా లేనంతగా 74 ఎకరాల్లో పెద్ద కాలనీ కట్టి ఇప్పుడే మనం కాలనీ అంత ఇచ్చాం. అందరూ కూడా మాకు స్వాగతం చేతులు ఊపుతూ స్వాగతం పలుకుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుంది, రోడ్లన్నీ కూడా వస్తాయని. ఇప్పుడు కూడా సమ్మర్లో కూడా మరి వారికి ఏ నీటి ఇబ్బంది లేకుండా మరి మున్సిపాలిటీ వారు కూడా ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. మరి అది సరిపోవట్లేదంటే నేను కూడా ఒక ట్యాంకర్ పెట్టి నేను కూడా వారికి నిత్యం నీటి సరఫరా చేస్తున్నాం. ఏ ఇబ్బంది రానము. జగనన్న కాలనీలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. మరి తొందరలోనే వారందరికీ రోడ్లు కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి కాలనీ తయారు చేయడానికి అంతా సిద్ధంగా ఉంది. లబ్ధిదారులు కూడా 180 మంది ఆల్రెడీ మరి ఇల్లు కట్టుకొని వారు అందులో మగం కూడా ఉండటం చాలా సంతోషం. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే సంక్షేమ పథకాల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి అడ్డుకోవడం ఏం చూసారో, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇట్లా అడ్డుకోవడం, సంక్షేమ పథకాల విషయంలో పేదలకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఏం చూస్తారు ఇలాంటి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పథకాల విషయంలో అపవాసపాలు చేయాలని ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెట్టి ఏదైతే మరి డ్వాక్రా మహిళలకి 4వ ఆసరా రావాలో దాన్ని, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, అలాగే విద్యార్థులకు రావాల్సిన విద్యా దీవెన్ని, ఇలాగా 5 పథకాల కింద డబ్బులు పడవలసిన దాన్ని మరి కంప్లైంట్ పెట్టి ఈసీ ఎలక్షన్ కమిషన్ ద్వారా దాన్ని ఆఫ్ చేయటం అంత దారుణం ఇంకోటి లేదు. ఇవాళ మహిళలు కూడా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆసరా తీసుకుంటే ఆయన ఆల్రెడీ బటన్ నొక్కాడు. కొంతమందికి పడుతున్న టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టడం వల్ల అవి ఆగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కువ కాలం ఆపలేరు, ఎలక్షన్ వరకే. జూన్ 5వ తారీఖున మన ప్రభుత్వం వస్తుంది. మనం రాగానే ఫస్ట్గా ఎంత అయితే పెండింగ్లు ఉన్నాయో రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఆసరా వారికి కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా నేను మీకు పేమెంట్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది కూడా అది. సార్, కొంచెం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని పేదల భూములు దోచుకుంటాకే మీ వైసీపీ ప్రభుత్వం చూస్తుందని చెప్పి చెబుతాను. ఇలాంటి చట్టం సంబంధించి కూడా అమల్లో జరగకపోయినా కానీ ఊచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. ఏది చూస్తారు ఇలాంటివి? మరి ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన యాక్ట్ ఏం కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన యాక్టు. అది పురంధరేశ్వరి గారు కూడా చెబుతున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన యాక్ట్ అని. అయినా దాన్ని చూపించి మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేసుకుంటారు, మీ ఆస్తులు లాగేసుకుంటారని చెప్తారు.
ఎక్కడా కూడా ఎవరి ఆస్తిని కూడా లాక్కునే అధికారం ఎవరికీ లేదు. కానీ దాన్ని ఒక బూసికను చూపించి ప్రజలందరినీ మభ్యపెట్టి 4 రోజులు వాళ్ళని మబ్బులో ఉంచి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. కానీ చాలామందికి అన్ని విజ్ఞత తెలుసు. కానీ ఈ ప్రపంచంలో ఎవరి ఆస్తి ఎవరు కూడా లాక్కోరు. ఆ సంగతి ప్రజలు కూడా కనిపిస్తున్నారు. మేము కూడా ప్రజల్ని కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ అపోహలు నమ్మకండి, ఇది అధికారం కోసం ఓట్లు వేయించుకోవడం కోసమే ఈ కార్యక్రమాలు అని చెప్పి ప్రజల్లో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము 25,000 మెజార్టీతో నెగ్గుతామని గ్యారంటీ. సీఎం వైఎస్ జగన్మోహన్ సంబంధించి సంక్షేమ అభివృద్ధి కూడా ప్రతి పేద గడపకు చేరాయి. సంక్షేమ పథకాలు అడ్డుకోవాలని చూసినటువంటి చంద్రబాబు కూడా ప్రజలు గుడ్డుతో బుద్ధి చెబుతారని చెప్పి పివిఎల్ నరసింహరావు స్పష్టం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కంచుకోట్లు కూడా కూలగొట్టి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేసిన కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి నియోజకవర్గం నుంచి.